కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం కడప జిల్లా బద్వేల్లో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డు, ఎన్జీఓ కాలనీ, వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి స్థానిక బద్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత సమగ్ర చట్టం తేవాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయము, ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, బద్వేల్ సిఐటియు కన్వీనర్ కె నాగేంద్రబాబు, మున్సిపల్ కార్మికులు కె శివకుమార్, అంగన్వాడీ సంఘ నాయకురాలు కె సుభాషిణి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు పిసి కొండయ్య, హమాలి యూనియన్ వి ఓబయ్య, ఆటో యూనియన్ ఓబులేసు, బిల్డింగ్ యూనియన్ నాయకులు రామప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యత, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 రకాల కార్మికుల చట్టాల్ని ఈరోజు శతకోటీశ్వరులుగా ఉన్నటువంటి సంపన్నులకి ఈరోజు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాన్ని మార్పు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
అట్లాగే ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత 11 సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనపడుతుంది. 29వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మధ్యలో ఎన్జీఓ కాలనీ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శనగా వేలాది మంది కార్మికులతో చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ శాశ్వత సమగ్రమైన చట్టం చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లందరినీ ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, మధ్యాహ్నం ఆశా వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున కనీస వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసేటువంటి క్రమంలో సమ్మెకాలపు ఒప్పందాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హేళన చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలా,